అందరికీ నమస్కారం అండి. నా పేరు జీవి సుందర్. ఉభయ గోదావరి పట్టభద్రుల అభ్యర్థిగా నిల్చుంటాను. ఈరోజు గ్రూప్ 2 ఏపీఎస్సి అభ్యర్థులకి అండగా నిల్చుందామని చెప్పి. ఎందుకంటే ఈ రోజున వీళ్ళు ఇచ్చిన ఫైట్ మామూలు ఫైట్ కాదు. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ఒక సైనికుడిలా పనిచేశాడు. ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మనకు బయటకు చెప్తా ఉన్నారు, సీరియస్గా లేనోళ్ళే బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారని. సీరియస్గా ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాజిటేషన్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఒకరు 6 నెలలు జీవితం కేటాయిస్తే ఒకరు సంవత్సరం కేటాయించారు. ఈ సెలవులు పెట్టుకున్నారు, ప్రిపేర్ అయ్యారు. వీళ్ళందరూ కూడా నాతో ఒకటే చెప్తారు. సుమారు 1000 మందికి పైగా నేను పొద్దునుంచి ఫోన్లో మాట్లాడాను. సార్, మా భవిష్యత్తు సార్, ఎందుకు ప్రభుత్వాలు మా గురించి ఆలోచించకుండా ఈ రకంగా చేస్తున్నాయన్నారు. రేపు ఉదయం పెట్టుకుని హ్యాపీగా ఇంట్లో కూర్చుని ఫ్యాన్ కింద చదవాల్సిన విద్యార్థులు నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఫుట్పాత్ మీద భోజనం చేస్తూ కనబడ్డారు. రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఇటువంటి పరిస్థితుల్లో రాయగలరా? ఇంత ఇన్స్టెబిలిటీ ఎందుకు? ఇంత గొడవ ఎందుకు చేయాలి? ప్రభుత్వాలను ఆలోచించమంటున్నాను. బాబు వస్తే జాబ్ వస్తుందని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు కోటేసిన వాళ్ళే. ఆయన వస్తే ఏదో మంచి చేస్తాడు అనుకున్నాం, కానీ నగ్గిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ చిరంజీవి గారే కదా అందరికన్నా ముందు బయటకు వచ్చి రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రంలో తప్పులు ఉన్నాయని చెప్పింది. నగ్గిన తర్వాత ఆ విషయం మర్చిపోతే ఎలాగా? నిన్న వైజాగ్లో వెళ్ళి అడిగితే నాకు గుర్తు చేయాలి కదా అని అడుగుతాడు. ఎందుకు సార్ గుర్తు చేయాలి? మీరు జీతం తీసుకోవట్లే, ప్రభుత్వం సొమ్ముతో మీరు జీతం తీసుకుంటున్నారు కదా, ఏం పని చేయడానికి? రాస్టర్ పాయింట్లో తప్పు ఉందని చెప్పి ఎమ్మెల్సీ కింద గెలిచిన తర్వాత ఇంతవరకు తీసుకొచ్చి లోకేష్ గారికి చెప్తున్నా అంట. ఇందాక నేను చూశాను, ప్రభుత్వం ఏపీఎస్సికి రికమెండ్ చేసిందంట. ఎవరిని సార్ పిచ్చోళ్ళు చేయడానికి? మేమందరం చదువుకుని ఉన్నాం, మేమందరం గ్రాడ్యుయేట్సే. ఏపీఎస్సి ప్రభుత్వంలో భాగం కాదా? మీరు ఒక బలి పశువుని ఎత్తుక్కుంటున్నారు. నిన్న చిరంజీవి గారు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. ఒక బలి పశువుని ఎత్తుక్కుంటున్నారు, అది ఏపీఎస్సిని బలి పశువుని చేద్దాం అనుకుంటారు. మీరు ఏపీఎస్సి చైర్మన్ ఎవరిని అపాయింట్ చేశారు? ప్రభుత్వం కాదా అపాయింట్ చేసింది? మీరు ఏపీఎస్సిని ఆదేశించి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమనండి. ఎందుకంటే ఏ ఒక్కరు ఇందులో ఉన్నారు, ఏ ఒక్కరు కోర్టుకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు రాష్ట్రంలో తప్పుల్ని సరిదిద్ది ఎగ్జామ్కి వెళ్ళండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న తప్పుల్ని మార్చి అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళండి. దాని ద్వారా అందరం కూడా బెనిఫిట్ పొందుతాం. నేను జీవి సుందర్గా వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నగ్గినా నగ్గకపోయినా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరితో తోడుగా ఉంటాను. హైకోర్టులో వాళ్ళు కేసు వేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఉంటాను. ఎందుకంటే ఓన్లీ క్యాండిడేట్సే కేసు వేయాలి. కాబట్టి అడ్వకేట్తో నేను టచ్లో ఉన్నాను. మెయిన్స్కి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ సుమారు 1000 మంది పైగా నాకు వాట్సాప్లో కనెక్ట్ అయి ఉన్నారు. ఖచ్చితంగా ఆ కోర్టు తీర్పును కూడా చదివాను. ఇద్దరే ఉన్నారు, ఇద్దరే ఉండడం వల్ల మేము రిజెక్ట్ చేస్తున్నామని. ఆ రోజు కోర్టులో కేసు వేసినప్పుడు వీళ్ళు ఎవరికి తెలియదు. తెలుసుంటే ఇద్దరు కాదు, ఒక 50,000 మంది మినిమం అందులో ఇంక్లూడ్ అవ్వదు. ఒక పుస్తకం ఉండేది వీళ్ళ పేర్లన్నీ రాయాలండి. కాబట్టి ఖచ్చితంగా సుమారు 85% మందికి పైగా ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్పుకి యాంటీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఫైట్లో భాగమవుతాను, వీళ్ళ వాయిస్ నవ్వుతాను. రేపు కౌన్సిల్లో నెగ్గితే కౌన్సిల్లో వీళ్ళ వాయిస్ వినిపిస్తాను, నగ్గకపోతే కౌన్సిల్ బయట వీళ్ళతో పాటు కలిసి ధర్నాలో కూర్చుంటాను. ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు వెళ్ళైనా కానీ ఇది సుప్రీంకోర్టు యొక్క తీర్పుకి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి జీవో నెంబర్ 77 కూడా ఇది వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరితో పాటు కలిసి నడుస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను.